స్పాట్ నుండి జీపీఆర్ అనేది ఎందుకు తేలేదు అసలు? తేకపోవడానికి రీజన్ ఏంది అసలు? అంటే దీని వెనుక ఏమన్నా పెద్ద తలకాయలు ఉన్నాయా అసలు అని ఇట్లా చాలా డౌట్స్ అనేటివి ఉన్నాయి. ధర్మస్థల ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. తవ్వే కొద్ది నిజాలు అనేటివి బయటకు వస్తున్నాయి. అయితే ఒక అన్నోన్ పర్సన్ వచ్చి పోలీస్ స్టేషన్లో నేను వందలాది శవాలను ధర్మస్థల చుట్టూ పూడ్చిపెట్టానని చెప్పిండు. అయితే అందులో వివస్తులైన ఆడవాళ్ళు అండ్ బడికెళ్ళే పిల్లలు ఉంటారు కదా వాళ్ళు అండ్ వృద్ధులు ఇలాంటి మహిళలు అందరు మహిళలే ఉన్నారని అతను చెప్పిండు. అయితే ఇదంతా నేను ప్రాణ భయంతో చేశానని ఒక కంప్లైంట్ అనేది రాసిచ్చిండు. ఈ కంప్లైంట్ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా హల్చల్గా మారింది. ఇతను చెప్పింది నిజమేనా కాదా అని అబ్జర్వ్ చేస్తే ఎంబీబీఎస్ చదువుతున్న ఒక స్టూడెంట్ మంగళూరు నుండి ధర్మస్థలకు వచ్చింది. అలా వచ్చిన తర్వాత ఈ అమ్మాయి మిస్ అయిపోయింది. అలా మిస్ అయిన తర్వాత తన తల్లి ధర్మస్థలలో వచ్చి మొత్తం సెర్చ్ చేసింది కానీ ఎక్కడ దొరకలేదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు పోలీసులు ఎట్లా రియాక్ట్ అయ్యారంటే మీ అమ్మాయి లేచిపోయింది లేకపోతే ఇలాంటి సమాధానాలు చెప్తుర్రంట. అండ్ అక్కడ లోకల్స్ని అడిగితే వాళ్ళేమంటుర్రంటే ఈ ధర్మస్థలలో ఇవన్నీ కామన్, అంటే ఇక్కడ చాలా సంవత్సరాల నుండి ఇలా జరుగుతూనే ఉంది, ఇలా ఆడవాళ్ళు మిస్ అవ్వడం ఇదంతా కామన్ అని అన్నారంట. అయితే ఆ తల్లి మైండ్ ఒక్కసారిగా బ్లాక్ అయిపోయింది. అసలు ఆ అమ్మాయి పేరు అనన్య భట్, తన తల్లి పేరు సుజాత భట్. ఈ సుజాత భట్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ముందుగా పనిచేసింది. అంటే ఇంత స్థాయిలో ఉన్నా కూడా తమ అమ్మాయి సిచ్యువేషన్ ఎలా తెలుసుకోవాలో, ఎలా ఏం చేయాలి, అంటే ఏం చేస్తే తన అమ్మాయి దొరుకుతుంది, లేకపోతే బోన్స్ దొరుకుతాయా, ఎముకలు దొరుకుతాయా అని చాలా సంవత్సరాల నుండి పోరాడుతుంది అసలు. అయితే ఇప్పుడు ఇతను చెప్పిన విధంగా చూస్తే 13 స్పాట్స్ అనేది చూపించిండు. అందులో ఫస్ట్ 5 స్పాట్స్లో ఏం లేదు అసలు. ఇతను ఏం చెప్పిండంటే చాలామంది మహిళలు చనిపోయి వాళ్ళకు గ్యాంగ్ రేప్ జరిగినట్టు, అక్కడ పెనుగులాట జరిగినట్టు అండ్ కొందరైతే ఏం బట్టలు లేకుండా నగ్నంగా చనిపోయి ఉన్నట్టు ఇలా చెప్పిరని ఇతను చెప్పిండు. అయితే ఫస్ట్ 5 స్పాట్స్లో ఏం దొరకలేదు అసలు. ఇతను చెప్పిన విధంగానే అక్కడ తవ్వకాలంటివి జరిగినాయి కానీ అక్కడ ఏం దొరకలేదు అసలు. అయితే 6th స్పాట్లో కొన్ని బోన్స్ అంటే ఒక 4 to 5 బోన్స్ అనేటివి దొరికినాయంట. కొన్ని సోషల్ మీడియా ఛానల్స్లో అయితే ఇట్లా వందలాది పుర్రెలు దొరుకుతున్నాయి అండ్ చాలా స్కెల్టన్స్ అనేటివి దొరుకుతున్నాయి అని చెప్తున్నాను కానీ ఇవంతా వేస్ట్, ఇదంతా ఫేక్. ఒక 4 to 5 బోన్స్ అనేటివి దొరికినాయంట. ఆ 4 to 5 బోన్స్ని దొరికిన తర్వాత వాటిని DNA టెస్ట్ ఫారెన్సిక్ పంపిస్తారు. ఈ రిజల్ట్ రావాలంటే ఫస్ట్ చాలా టైం పడుతుంది. ఆ బోన్స్ అనేటివి మహిళలవా లేకపోతే జెంట్స్వా అది తెలుసుకోవాలి ఫస్ట్. తర్వాత అక్కడ మిస్ అయిన ఎంతమంది అమ్మాయిలు, ఈ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి ఇదంతా కరెక్ట్ పక్కా రిజల్ట్స్ రావాలంటే చాలా టైం అనేది పడుతుంది. తర్వాత 7 to 12 స్పాట్స్ అనేది తవ్విర్రు. ఆ తవ్వకాల్లో కూడా అసలు ఏం రాలేదు, అక్కడ కూడా ఒక బోన్ రాలేదు, ఏం రాలేదు. అయితే కొన్ని ప్లేసెస్లో ఒక దగ్గర అయితే ఒక శారీ కనిపించిందంట, ఒక ఐడి కార్డు, ఇలాంటివి కొన్ని ఐడెంటిఫికేషన్స్ అనేటివి కనిపించినాయంట. అవి తప్ప బోన్స్ అనేటివి ఏం కనిపించలేదంట ఒక 6th స్పాట్లో తప్ప. అయితే 13th స్పాట్ తవ్వేటప్పుడు ఇక్కడ జీపీఆర్ అనేది తెచ్చిర్రు. జీపీఆర్ ఏంటంటే అసలు గ్రౌండ్ పెనిట్రేషన్ రేడియేటర్ అంటే ఇదేం చేస్తుందంటే భూమిని మొత్తం స్కాన్ చేస్తుంది. భూమి మొత్తాన్ని స్కాన్ చేసి అందులో ఎంతవరకు ఏమన్నా తవ్విర్రా లేకపోతే ఏమన్నా శవాలు ఉన్నాయా, ఏమన్నా బోన్స్ ఉన్నాయా, స్కెల్టన్స్ ఉన్నాయా, లేకపోతే ఏమన్నా మెటల్స్ ఉన్నాయా అని ఇది స్కాన్ చేసి చెప్తుంది. ఇది ఉంటే మ్యాక్సిమం అక్కడ ఏమున్నా కూడా ఈజీగా తెలుసుకోవచ్చు, అంటే తవ్వకున్నా కూడా పైన నుండి అది స్కాన్ చేసి చెప్పగలదు. సో ఈ 13th స్పాట్ దగ్గర తెచ్చిర్రు. అయితే ముందు ఫస్ట్ స్పాట్ నుండి జీపీఆర్ అనేది ఎందుకు తేలేదు అసలు? తేకపోవడానికి రీజన్ ఏంది అసలు? అంటే దీని వెనుక ఏమన్నా పెద్ద తలకాయలు ఉన్నాయా అసలు అని ఇట్లా చాలా డౌట్స్ అనేటివి ఉన్నాయి. అయితే 13th స్పాట్ దగ్గర తెచ్చారు కదా. ఫస్ట్ అయితే ఇక్కడ 13th స్పాట్ దగ్గర ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చుట్టూ మొత్తం గడ్డి ఉంది. అయితే ఈ ప్లేస్లో మాత్రం ఏం లేదు అసలు, అంటే గడ్డి పెరగలేదు. అంటే ఉంటే మొత్తం ఉంటుంది కదా. అయితే అక్కడ వాళ్ళని అడిగితే ఏం చెప్తుర్రంటే అక్కడ 8 అడుగులు తవ్వి ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది రీసెంట్గానే పెట్టిర్రంట. అసలు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది పెట్టడాల్సిన అవసరం ఏముంది అసలు అక్కడ? అంటే ఇది పెట్టిర్రంటే అక్కడ ఏమో మిస్ మ్యాచ్ చేయడానికి ట్రై చేసినట్టే కదా. అయితే ఇప్పుడు ఈ జీపీఆర్ టెక్నాలజీ తోటి స్కాన్ చేసినా కూడా ఈ 13th స్పాట్ మొత్తం తవ్వేసినా కూడా అసలు ఏం దొరకలేదంట అసలు ఇక్కడ. అయితే ఇతను చెప్పిండు కదా, ఇతని పేరు భీమా అని పెట్టిర్రు. కంప్లైంట్ ఇచ్చిండు కదా. ఈ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి అక్కడ చెప్తున్నట్టుగా అతను ఒక వందలాది శవాలు పూడ్చిపెట్టాను అక్కడ ఇక్కడ అని సరిగ్గా, అంటే అక్కడ రోడ్స్ కాల్వలు ఇట్లా వచ్చినాయి కాబట్టి సరైన ప్లేస్ చెప్పకున్నా ఇతను కొన్ని ప్లేసెస్ అయితే గుర్తించిండు. అలా గుర్తించి చెప్పిన ప్లేసెస్లో ఎక్కడ ఏం దొరకలేదు అసలు. ఓన్లీ 6th స్పాట్ దగ్గర కొన్ని బోన్స్ అనేటివి దొరికినాయి.
అంటే ఇతను చెప్పింది నిజమా లేకపోతే అబద్ధమా అని ఇది కూడా డౌట్ ఉంది. కన్నడ యూట్యూబర్స్ కొందరు ఈ న్యూస్ని కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే లోకల్స్ 50 to 60 మెంబర్స్ వరకు వాళ్ళను అటాక్ చేసి వాళ్ళ కెమెరాస్ అన్ని విరగొట్టిర్రంట. అయితే దీని ప్రకారంగా చూస్తే దీని వెనకాల ఇంకా పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారని తెలుస్తుంది. ఇతను అన్నోన్ పర్సన్ ఉన్నాడు కదా, ఇతను కూడా ఇప్పుడు నేషనల్ మీడియా ముందరికి వచ్చి నేను ఇలా శవాల్ని పాతి పెట్టకపోతే వాళ్ళు నన్ను చంపేస్తామని భయపెట్టిర్రు. ధర్మస్థల నుండి పై నుండి ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి నేను ఇలా పాతి పెట్టాను, వాళ్ళ ఆర్డర్స్ పాటించకపోతే నన్ను చంపేస్తారని కూడా ఇతను ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చిండు. ఇంకా నిజాలు అనేటివి బయటికి రావాల్సి ఉంది, ఇంకా ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతూనే ఉంది. ఇంకా ఇలాంటివి ఏమన్నా అప్డేట్స్ వస్తే నేను మీకు అప్డేట్ చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.